హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మేము బోండాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. వాన పడుతుంది చల్లగా, అందుకనే వేడివేడిగా బోండాలు అవి చేసుకొని తినాలని అందుకని చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు తయారు చేసే విధానం అయితే చూద్దాం. ఇక ఫ్రెండ్స్, ఒక కప్పు అయితే మైదా పిండి వేసుకుంటున్నాము. ఒక గిన్నె 2 కప్పులు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ మైదా పిండి. రవ్వ, ఉప్మా రవ్వ అంటులే, సన్న రవ్వ, బొంబాయి రవ్వ, అది ఒక 1/2 కప్పు దాకా. వాము ఫ్రెండ్స్, వాము 2 స్పూన్లు వాము, కొద్దిగా కరివేపాకు, ఉప్పు తగినంత, ఉప్పు మనకు రుచికి తగినంత ఫ్రెండ్స్. ఇదిగండి పెరుగు అయితే తీసుకుంటున్నాం. మేము 3 ప్యాకెట్లు తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. పెరుగు అయితే చిన్న ప్యాకెట్లు. పెరుగు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాము ఉప్పు మొత్తం కలుపుకోవాలి శుభ్రంగా కలిసేలాగా. కొన్ని నీళ్ళు పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. మనకు బోండాల పిండి లాగా జారుడుగా కావాలి కాబట్టి మనం బోండాల పిండికి ఎట్టయితే కలుపుకుంటాం అట్ట జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వంట సోడా వేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగా వంట సోడా ఫ్రెండ్స్, కొద్దిగా వంట సోడా అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు 2 బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు వేయాలా? కొట్టుమా ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు మనము పక్కన పెట్టుకుందాం. మనం రవ్వ వేసాం కదా, ఆ రవ్వ నానిద్ది. పిండి నానేరుకో ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె వేడి చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని మనము నూనె అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. బోండాలు వేయించుకోవటానికి. ఇదిగా ఫ్రెండ్స్, అలాగనే మనము బోండాలకి చట్నీ చేసుకుందాం ఫ్రెండ్స్. కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు నూనె అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులోనే టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లిపాయలు, కొద్ది కరివేపాకు ఇవి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పిండి కూడా నానబెట్టుకున్నాం కదా, మనం అయితే బాగుండాలి చేసుకుంటున్నాం.
బాగా పొంగినది. మనము పిండి ఎక్కువ తోడి బాగా నానబెట్టుకుంటే అంత బాగా వస్తాయి ఫ్రెండ్స్. బోండా 10 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టుకున్నట్టయితే ఫ్రెండ్స్. మిరగాయలు టమాటాలు అయితే వేగినాయి. చల్లారినాక మనము చట్నీ పట్టుకోవాలి మిక్సీ. కానీ కరెంటు లేదు ఫ్రెండ్స్, రోట్లో నూరుకొని తీసుకొస్తాను నేను. ఇక ఫ్రెండ్స్ 2 ఆయిల్ కూడా వేసుకున్నాము, తీసుకున్నాము కూడా. అన్ని అలాగనే చేసుకోవాలి. ఇక అభినపు బాగా వచ్చినాయి. మైదా పిండి బోండాలు మెత్తగా ఉన్నాయి. పెరుగు వేసాను కాబట్టి మా పిల్లలు అయితే తింటారు ఫ్రెండ్స్. వాన పడుతుంది బాగా, చల్ల చల్ల వాతానికి వేడి బోండాలు. చట్నీ కూడా చూపించాను కదా, పచ్చిమిరకాయలు, టమాటా, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ కరెంట్ అయితే లేదు, అందుకే నేను రోట్లో రుద్దిన. బాగా వచ్చింది ఫ్రెండ్స్. బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే బాగా వచ్చింది. మేమందరం ఎత్తుకుంటున్నాం. వేడిగా వర్షానికి చల్ల వాతావరణానికి మేమైతే చేసుకుంటాం. మీరు కూడా చేసుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.